చెరువుగట్టు అక్రమ తవ్వకాలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కుటుంబంపై దాడి చేసిన అమానుష సంఘటన జరిగింది. స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ వ్యవస్థాపక అధ్యక్షుడు బర్రె ఆనంద్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. రాజనగరం మండలం పల్లకడియం గ్రామంలో ఉన్న చెరువుగట్టును ఆ గ్రామ సర్పంచ్ రమ్య భర్త చావా ప్రసాద్ మరికొందరు వ్యక్తులు కలిసి చెరువుగట్టు మట్టిని అక్రమంగా తరలించడంతో పాటు గట్టుపై 60 సంవత్సరాల కాలంగా ఉన్న చెట్లను కూడా కొట్టివేసి అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కు ఫిషర్మెన్ సొసైటీ నాయకుడు విజ్ఞాన రాంబాబు, ఇస్సకోటి మహాలక్ష్మి ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సంఘటనపై కక్ష పెంచుకున్న గ్రామ సర్పంచ్ భర్త చావా ప్రసాద్ ప్రోద్బలంతో రొక్కల వెంకటేష్, వేమారపు సురేష్, రొక్కల సుబ్బారావు, రొక్కల శ్రీను, రొక్కల దుర్గయ్య తదితరులు పెద్దల సమక్షంలో మాట్లాడే పని ఉందని బాధిత కుటుంబాన్ని పిలిచి మహిళ అని చూడకుండా అమానుషంగా దాడి చేశారన్నారు. విస్సకోటి సుధీర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసు వారు కూడా ఎవరి మీద కేసులు పెట్టాలి, ఎవరి మీద పెట్టకూడదు అనే ఉద్దేశాలు ఉన్నాయా, లేకపోతే ఏంటో అర్థం కాని పరిస్థితి. ఇంత దుర్మార్గమైన విషయం జరుగుతుంటే ఇది పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే పోలీసు వారి ద్వారా జరిగిన దాడిగానే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సరైన సమయంలో సరైన సంఘటన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి లేదు. ఇది మళ్ళీ ఊరు లోపలికి వెళ్ళాలన్నా కూడా మమ్మల్ని చంపేస్తారేమో అని భయపడే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇంత దారుణమైన సంఘటన జరుగుతుంది. దీని మీద రాజానగరం పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎస్పీ గారి దాకా మొత్తం దీంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మొత్తం వీళ్ళందరినీ కన్సర్న్ ఎవరైతే దాడి చేసిన వ్యక్తుల దగ్గర నుంచి మొదలెట్టి పోలీసు వ్యవస్థకి వీళ్ళందరి మీద ఢిల్లీ వెళ్ళి ఎస్సీ కమిషన్కి కంప్లైంట్ పెడతాం. న్యాయస్థానాల ద్వారా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే దాకా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. రాష్ట్ర డీజీపీ గారికి కూడా ఏమైనా కంప్లైంట్ చేయబోతున్నారా సార్? రాష్ట్ర డీజీపీ గారికి ఇచ్చాము, రాష్ట్ర డిఐజీగా ఏలూరు డిఐజీ గారికి ఇచ్చాము. అందరికీ కూడా రిజిస్టర్ పోస్టుల ద్వారా కంప్లైంట్ పెట్టండి. హ్యూమన్ రైట్స్ కమిషన్ పెట్టాం, అందరికీ పెట్టాం. అవి వచ్చేలోపు ముందు అసలు పోలీసు వాళ్ళు మినిమం ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన అవసరం ఉందా లేదండి? ముందు ఇనిషియల్గా జరిగిన దాడి చెప్పుడు నమోదు చేయలేదు, ఆ తర్వాత ఒక్కడి మీద దాడి చేసినప్పుడు నమోదు చేయలేదు. ఇప్పుడు కుటుంబాలని చంపేసే పరిస్థితి వచ్చింది. ఇప్పటికీ కూడా ఎలాగంటే మనుషులు చచ్చిపోయిన తర్వాత మొత్తం రాష్ట్రం అంతా ఒక మారుమోగిన తర్వాత ఒక నార్మల్ కేసు అనేది నమోదు చేసే పరిస్థితి. అంటే పోలీసు వ్యవస్థ కానీ లా అండ్ ఆర్డర్ సిస్టమ్ కానీ ఈ రాష్ట్రంలో ఎంత దయనీయంగా ఉందంటే ఏదో లాస్ట్ వైసీపీకి దీనికి కంపారిజన్ చేస్తే ఏదో పెనం మీద నుంచి పొయ్యిలో పడిన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రజలందరి పరిస్థితి. ఇంత దారుణమైన సంఘటన ఉంది. దీని పోలీసు వారి మీద కూడా మేము అవసరమైతే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి, నేషనల్ ఎస్సీ కమిషన్ కూడా ఫిర్యాదు చేయాలనుకుంటాం. న్యాయస్థానాల ద్వారా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. చెరువుల్లో మట్టితో ఉన్నారని దాని మీద మేము కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టామండి. కంప్లైంట్ పెడితే మా ఊర్లో చిన్న మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెడితే మా చెరువులో మట్టి గేదెలు పడిపోతున్నాయి అలా తవ్విచ్చేశారు అని వెళ్ళి అడిగిన దానికి మమ్మల్ని మా ఫ్యామిలీ అందరినీ కొట్టి తవ్వేశారు ఇంటికి. మేము ఇంటి దగ్గరికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడికి హాస్పిటల్కి జాయిన్ అయ్యాం. ఎప్పుడు జరిగింది? మీ మీద ఈరోజు ఉదయం 10 గంటలకు జరిగింది. ఏమని పిలిచారు? మీటింగ్, చిన్న మీటింగ్, కేసు ఎందుకు పెట్టారు అన్న దాన్ని తక్కువ మీటింగ్ అని ఏం చెప్పలేదండి. మిమ్మల్ని పిలుస్తున్నారు సంఘ పెద్ద గారు అని పిలిచి అక్కడికి తీసుకెళ్ళి కొట్టారు. ఏమన్నారు పెద్ద సంఘ పిలిచి సర్పంచ్ గారి మీద ఎందుకు కేసు పెట్టారు అంటే మేము కేసు పెట్టలేదండి, ఇలా ఫిర్యాదు చేసుకున్నాము, ఇలా అక్రమంగా మట్టి తవ్వుతున్నారు, చెట్లు కొట్టేస్తున్నారు, చెరువు గొట్ల మీద చెట్లు కొట్టేస్తున్నారని ఇలాగా ఫిర్యాదు చేసుకున్నాము కలెక్టర్ గారికి అని చెప్పామండి. చెప్తే మీరు కేసే పెట్టారు అన్న దాని మీదకి వచ్చి మమ్మల్ని కొడతాం